హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. ఈ వీడియోలో నేను మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే లాస్ట్ 2019 ఆర్ఆర్బి ఎన్టీపీసీ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంది, ఏ కేటగిరీకి ఎంత ఉంది, ఏ జోన్లో ఎంత ఉంది అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వాచ్ చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను చెప్తుంది ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ 2019లో మనకి 35,208 పోస్ట్స్ అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోస్ట్స్ 35,208 ఉన్నాయి. సో ఇప్పుడు పోస్ట్స్ వచ్చేసి 8,000 అబోవ్ మాత్రం ఉన్నాయి, 8,000 ఉన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఇయర్ కట్ ఆఫ్కి అంటే రాబోయే ఎగ్జామ్ రిజల్ట్ యొక్క కట్ ఆఫ్కి ఏ రేంజ్లో వేరియేషన్ ఉంటుంది, అదేవిధంగా కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను. సో దాన్ని ఓవర్కమ్ చేసి మీరు ఈ ఇయర్లో మీరు ఈ 2024లో జరిగే ఈ 2024 ఎన్టీపీసీ నోటిఫికేషన్లో ఎలా క్వాలిఫై అవ్వాలి ఏంటి అసలు అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, దాని గురించి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో మనం కానీ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కొన్ని జోన్లు మాత్రమే రాశాను. సికింద్రాబాద్, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, త్రివేంద్రం, ముంబై, భువనేశ్వర్, కోల్కతా ఈ జోన్లు రాశాను. సో కట్ ఆఫ్ అనేది పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉంటుంది. నేనైతే అప్రాక్సిమేట్గా 2 డిజిట్సే తీసుకున్నా. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉంటుంది. పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ కూడా లాస్ట్ ఫిఫ్త్ డిజిట్ కూడా మనకి అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో మీ జాబ్ రోల్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే యూఆర్ లాస్ట్ ఇయర్ అదే 2019లో సికింద్రాబాద్ జోన్లో అన్రిజర్వ్డ్ 79.24 ఉంది. బెంగళూరు అయితే 78.71 ఉంది. చెన్నై 74.81 ఉంది. త్రివేంద్రం 69.73 ఉంది. అదేవిధంగా ముంబై 82.50 ఉంది. సో భువనేశ్వర్ వచ్చేసి 82.31 ఉంది. కోల్కతా వచ్చేసి 85.10 ఉంది. ఇక్కడ ఎస్సీ కానీ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ వచ్చేసి 66.92 ఉంది. బెంగళూరు 66.45 ఉంది. అదేవిధంగా చెన్నై 66.75 ఉంది. త్రివేంద్రం వచ్చేసి 50.78 ఉంది. సో ముంబై వచ్చేసి 70.93 ఉంది. భువనేశ్వర్ 73.50 ఉంది. సో అన్నిటికంటే హైయెస్ట్ కోల్కతా వచ్చేసి మనకి 78.03 ఉంది. సో నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కానీ చూసుకుంటే సికింద్రాబాద్ వచ్చేసి 63.41, బెంగళూరు 60.36, చెన్నై 59.20, త్రివేంద్రం 49.02, ముంబై వచ్చేసి 68.55 ఉంది. సో భువనేశ్వర్ 66.85 ఉంది. కోల్కతా 67.40 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ బీసీ కేటగిరీ చూసుకుంటే సికింద్రాబాద్ 74.69, బెంగళూరు 72.93, చెన్నై 70.78, త్రివేంద్రం వచ్చేసి 60.5.98, ముంబై వచ్చేసి 77.86, సో భువనేశ్వర్ వచ్చేసి 79.54, సో కోల్కతా వచ్చేసి 79.92 ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సికింద్రాబాద్ 70.66, బెంగళూరు 71.66 ఉంది. చెన్నై 61.11 ఉంది. త్రివేంద్రం 40.02 ఉంది. ముంబై వచ్చేసి 75.51 ఉంది. భువనేశ్వర్ వచ్చేసి 77.6 ఉంది. సో కోల్కతా వచ్చేసి 79.94 ఉంది. సో కట్ ఆఫ్ అనేది మనకి ఈ కొన్ని రీజియన్ నుంచి యూఆర్ కింద, ఎస్సీ కింద, ఎస్టీ కింద, బీసీ కింద, ఈడబ్ల్యూఎస్ కింద ఉంది. సో కంపేర్ టు లాస్ట్ 2019 నోటిఫికేషన్ మనకి 335,208 పోస్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కానీ చూసుకుంటే 8,800 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దీనికి 4 రెట్స్ అంటే దీంతో ఇది కంపేర్ చేసుకుంటే 4 టైమ్స్ ఎక్స్ట్రా ఉంది. ఇది 4 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటేనే కట్ ఆఫ్లు ఈ రేంజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు 8,888 పోస్టులు ఉన్నాయి మనకి. సో దీంతో పాటుగా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ పెంచారు. ఏజ్ 3 ఇయర్స్ పెంచారు. సో మీకు కాంపిటీషన్ అనేది ఏ రేంజ్లో వస్తుందో చూడండి. కాంపిటీషన్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి కాంపిటీషన్ అనేది భయంకరంగా పెరుగుతుంది. సో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో మీరు దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ అప్లై చేయండి. సో దాని గురించి ఫోటో సైజ్ ఏంటి, సిగ్నేచర్ సైజ్ ఏంటి, సో అదేవిధంగా సర్టిఫికేట్స్ సైజులు ఏంటి, ఏ సెంటర్లో అప్లై చేయాలి, ఏ జోన్లో అప్లై చేయాలి, ఎగ్జామ్ జోన్
మన లోకల్‌లో వస్తుందా? లేకపోతే మనం అప్లై చేసిన సెంటర్‌లో వస్తుందా? సో, ఆ జోన్‌లో వస్తుందా? అదేవిధంగా మీకు ఇంకా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ జోన్‌లో ఎక్కువ పోస్టులున్నాయి ఏంటి అనేది మీకు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చారు. సో, ఎగ్జామ్ గురించి మీరు టెన్షన్ పడొద్దు. సో, మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మధ్యలో ఒకసారి మనకేంటంటే అది మోడిఫై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. సో, దీని గురించయితే మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. సో, మీరేం చేయాలంటే మెయిన్‌గా మీరు చేయాల్సిన పనేంటంటే మనకి నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్నున్నాయి. సో, టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఏ రీజియన్‌లో, ఏ జోన్‌లో, ఏ రీజియన్‌లో ఎవరి కేటగిరీకి వాళ్ళకి ఎక్కువున్నాయో అక్కడ చూసుకోండి. సో, నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు ఎక్కడైనా రైల్వే జాబ్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి హైయెస్ట్ పోస్ట్‌లు మీ కేటగిరీలో ఎక్కడున్నాయో సో, దాన్ని చూసుకొని మీరు సెలెక్ట్ జేసుకోండి. సో, ఇంక అవకాశం లేని వాళ్ళు మీరు మీ స్టేట్‌లోనే, మీ జోన్‌లో చేయాలనుకుంటే అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. సో, ఎవరైనా ఎవరైనా ఏదైనా చూజ్ జేసుకోండి. సో, మీరిప్పుడు జేయాల్సిందేంటంటే ఇవన్నీ మర్చిపోండి. సో, ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది గదా! సో, మీరేం జేయాలంటే ఉన్న సిలబస్ మీద ఫోకస్ జేయండి. మీ టార్గెట్ అంతా సిలబస్ మీద ఫోకస్ జేసి సిలబస్ మీద ఫోకస్ చేసి మనకిక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ 85.10 ఉంది ఫ్రెండ్స్. సో, మీరు చేయాల్సిందేంటంటే 100కి 85 అబోవ్ 85 నుంచి 90 మధ్యలో అంటే 85 అబోవ్ 85 ప్లస్ 85 ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి యూఆర్‌లో క్వాలిఫై అవ్వాలంటే 85 ప్లస్ ఈ జోన్‌లో ఉంటే మీరు సేఫ్‌లో ఉంటారు. సో, మీరైతే చేయాల్సిన పనేంటంటే ఇంక మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఈ రూల్స్ అన్నీ ఇంక అవన్నీ మీరు వదిలేసి ఎగ్జామ్‌కైతే అప్లై చేసుకొని త్వరగా మీరు చేయాల్సిన పనేందంటే అతి తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయండి. సో, మాక్సిమం ప్రతిదీ కంప్లీట్ చేసుకోండి. సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఏ ఒక్క టాపిక్ వదలొద్దు. నేను నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్‌లో కొన్ని చాప్టర్స్ వదిలేస్తా. నేను నాకు జనరల్ సైన్స్ మీద గ్రిప్ ఉంది. నేను మ్యాథ్స్ వదిలేస్తాను. జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దీంట్లో ఎక్కువ తెచ్చుకుంటా. దీంట్లో 40కి 40 తెచ్చుకుంటాను. దీంట్లో 30కి నేను 30 ట్రై చేయలేనని అనుకోవద్దు. సో, మీరు చేయాల్సిన పనేంటంటే ప్రతి ఒక్కటి ఉన్న 3 ఇంపార్టెంటే మనకి మ్యాథ్స్, అదేవిధంగా రీజనింగ్, అదేవిధంగా జీఎస్. మీరు ఈ 3 చూసుకున్న యావరేజ్‌గా మీరు దీంట్లో వచ్చేసి 28 అబోవ్ ఉండాలి. దీంట్లో కూడా 28 అబోవ్ ట్రై చేయండి. దీంట్లో కూడా మీరేం చేస్తారంటే ఇప్పుడు మనకి 28, 56 ఇది కూడా 56 మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక 35 ఆ రేంజ్‌లో మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ నుంచి 5 మంత్స్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ 5 మంత్స్‌లో ఇదే మీకు చివరి ఛాన్స్ అనుకుని, ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోని, సో, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఒక ఇంగ మనకి ఈ జాబ్ రాపోతే ఇక మన లైఫ్ లేదు అనే విధంగా ఈ జాబే మనకి ఇంపార్టెంట్. ఇంక వేరే ఆప్షన్ ఏం వద్దు. సో, మీరు మాక్సిమం 10-15 అవర్స్ మీ కెపాసిటీ మీరు ఎంతవరకు చదవగలరో అంతైతే చదవండి. సో, మీరు ఎంతసేపు చదవగలిగితే అంతసేపు చదవండి. మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత టైం స్పెండ్ చేయండి. అదేవిధంగా మాక్ టెస్ట్‌లు రాయండి. ప్రీవియస్ పేపర్‌లో రివిజన్ చేయండి. ప్రీవియస్ పేపర్‌లు సాల్వ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి టాపిక్ పాయింట్ టు పాయింట్ అయితే మీరు నోట్స్ హైలైట్ చేసుకొని మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చెప్పేటప్పుడు సో, మీరు చేయాల్సిన పనులైతే ఇవి ఫ్రెండ్స్. సో, మన కట్ ఆఫ్ అయితే నేనైతే కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2019 కంటే ప్రతిదీ ఒక 2, 3 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతుందని నా నా ఇమాజినేషన్. సో, మాక్సిమం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 1:4 రేషియోలో ఉన్నాయి. లాస్ట్ టైము ఇప్పుడు మనకి 4 టైప్స్ ఉంటే ఈసారొచ్చేసి మనకి 1 టైమే ఉంది పోస్టులు. సో, మీరైతే ఈ విధంగా ఇప్పుడు ఈ 35,208 ఉంటేనే ఆ రేంజ్‌లో ఉందంటే కట్ ఆఫ్ మనకి ఇప్పుడు 8,800 ఉంది. సో, మనం ఏ రేంజ్‌లో ప్రిపేర్ అవ్వాలనేది మీరే డిసైడ్ జేసుకోండి. సో, ఎవరైతే ఎన్‌టీపీసీ యాస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాల్సింది మీ సిలబస్ మీద. మేజర్ పాయింట్ వచ్చేసి మీరు చేయాల్సింది సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీ ప్రిపరేషన్ మీరెంత టైమ్ స్పెండ్ చేస్తే అంత మంచిది. సో, ఈ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత నీకింక తర్వాత నువ్వేం చేసినా ఎవరు నిన్ను అడిగేవారుండరు. సో, మీరు మెయిన్ చేయాల్సిన ఇదేంటంటే సిలబస్ చూసుకోండి. సో, వీడియోలు చూడండి లేకపోతే ఏదైనా చేయండి. సో,
ఇంకా ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే మీరు ఈ ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప వేరేది కొంచెం సోషల్ మీడియా న్యూస్ అవి అయితే చూడండి. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో రీల్స్ ఇవైతే తగ్గించుకోండి. నా యొక్క సజెషన్ ఏంటంటే ఒక జాబ్ వచ్చేంత వరకు మీరు జాబ్ కొట్టుకునేంత వరకు ఇవైతే కొంచెం తగ్గించుకొని ఈ ఎక్కువ టైం అనేది ఈ ప్రిపరేషన్ కోసం స్పెండ్ చేయండి అని స్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో మనం కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ వచ్చేసి ఈ టైము మనకి ఈ నోటిఫికేషన్కి మనకి కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా హయ్యర్ రేంజ్లోనే ఉంటుంది. సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోగలుగుతారు. ఒక 6 మంత్స్ టైము మీది కాదు అనుకొని, సో ఈ 6 మంత్స్ వచ్చేసి మీరు బుక్స్ మీద స్పెండ్ చేయండి. డెఫినెట్గా మీరైతే క్వాలిఫై అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. సో నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ విషయం ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి తెలియజేయాలనుకుంటే మీరు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.